మూసీ రీజువినేషన్కి ఏ విధంగానైతే మీరు గంగా క్లీనింగ్కి ఇచ్చారో, యమునా క్లీనింగ్కి ఇచ్చారో, మూసీ రివైవల్, మూసీ రీజువినేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా గంట సేపు జరిగిన చర్చలు మంచి వాతావరణంలో జరిగినాయి. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా మేము తెలియజేసినాం, స్పెసిఫిక్గా చెప్పినాం. అపెక్స్ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేయకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టరాదు. మరి ఇది జరగడం ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, రెండు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి తొందరగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సో స్పష్టంగా మేమంటున్నాం, మాకు గోదావరి మీద 1000 టీఎంసీ, కృష్ణా మీద 500 టీఎంసీకి వాళ్ళు బ్లాంకెట్ నో అబ్జెక్షన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఇస్తే తప్పనిసరిగా వేరే విషయాలు చర్చించడానికి మేము కూడా సుముఖంగా ఉన్నాం. అసలు ఇంకో విషయం చెప్పినంటే కృష్ణా కేడబ్ల్యూడి DT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆ తీర్పు కూడా తొందరగా ఇప్పియాలి. ఇంతకాలం మీరు అది సుదీర్ఘంగా కొనసాగి ఈ అనిశ్చిత పరిస్థితి ఉండకూడదని చెప్పి కూడా మరి వీరి ద్వారా ఒక మాట మీరు ఆ ట్రిబ్యునల్ తొందరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఒకటి రాజశేఖర్, 1000 టీఎంసీ మనకి స్పష్టంగా వాళ్ళు నో అబ్జెక్షన్ ఇస్తే ఇంకో విషయం చెప్తున్నా, మేము పొద్దున సీఎం గారితో చర్చించి మీరు పోలవరం పంకచర్ల లింక్ కాదు, మీరు నిజంగా మీరు గోదావరి ఫ్లడ్ వాటర్స్ తీసుకుపోల్చుకుంటే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయో ఆ ప్రాజెక్టు ద్వారా మీరు కొంత పెన్నార్ బేసిన్కి తీసుకుపోతే మరి నాగార్జున సాగర్ రావాలి, మరి మా ప్రాంతానికి రావాలి, ఆ ఇచ్చంపల్లి నుంచి నీళ్లు ఆ ప్రాజెక్టుకి మేము చర్చించడానికి సిద్ధమని చెప్పినాం. But the fact that Mr. Chandrababu Naidu supports the government and is an important ally, there will be a lot of pressure on the present NDA government to support its projects. And he, he's a very pushy man. How will Telangana succeed? Because you are an opposition party. Whether you will succeed or not, or are you planning to file a caveat in a court or some kind of way to protect the state's interest? Sunil, when it finally come to protecting state interests, there will be no niceties. That is, state interest is the uppermost thing. If we have to go to legal, we have to go legal at a point of time, we will go. But what I want to tell you categorically is, today, whatever concerns you expressed, we specifically expressed to Mr. C.R. Patil. He said, notwithstanding anything else, we will also ensure justice in all water issues to Telangana state. తప్పనిసరిగా న్యాయం జరగకుంటే మేము ముందు చెప్పిన దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీం కోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి ఇంకేం ఆలోచన చేయలేదు. సో పోలవరం బనకచర్ల పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలానే మంత్రి ఉత్తమ్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దు అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తానని, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదంటూ తెలంగాణ ఏ విషయమైతే సిఆర్ పాటిల్తో చెప్పిందో ఆ విషయంపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతోంది.